రజనీకాంత్ కూలీ మూవీ కలెక్షన్లు చూస్తుంటే చాలా మందికి మతి పోతుంది భయ్య. అసలు ఏం జరిగింది? ఎటువంటి టాక్ వచ్చింది? అసలు ఈ వసూలేంటి? అని చాలా మంది అయితే అవాక్ అయిపోతున్నారు. అసలు ఏం జరిగింది అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, రజనీకాంత్ కూలీ మూవీలో చాలా మంది కాస్టే ఉన్నారు. అదే కాకుండా ఆ మూవీకి పోటీగా ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ వార్ 2 మూవీ అయితే రిలీజ్ అయింది. అయితే కూలీ మూవీకి డిబేట్ టాక్ వచ్చింది. కానీ వార్ 2 మూవీకి అయితే హిట్ టాక్ వచ్చింది. హిట్ టాక్ వచ్చిన మూవీ బీభత్సం కలెక్షన్ వసూలు చేయాలి. అదే కాకుండా ఇటువైపేమో టాలీవుడ్ తోపు హీరో, అటువైపేమో బాలీవుడ్ తోపు హీరో. వీళ్ళ కాంబినేషన్‌లో ఒక మూవీ అంటే అదిరిపోయే వసూలు అయితే చేయాలి. కానీ టాలీవుడ్‌లో చేయట్లేదు, బాలీవుడ్‌లో చేయట్లేదు. అసలు ఈ కలెక్షన్ చూస్తుంటే అసలు ఈ మూవీని ఏ రకంగా తీశారా? ఎందుకు తీశారా? క్వశ్చన్ చేసేలా ఈ మూవీ కలెక్షన్ అయితే వసూలు చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, నేనైతే షాక్ అయిపోయా. ఈ రకమైన కలెక్షన్ అయితే డే 1 డే 2 పక్కన పెడితే డే 3 నెట్ వచ్చి 38.5 కోట్లు అయితే వసూలు చేసింది. నెట్ కలెక్షన్ వరల్డ్ వైడ్గా మొత్తం. అయితే ఈ మూవీ 200 కోట్ల కలెక్షన్ గ్రాస్ అయితే చేసింది. టైన్ మూవీకి ఇటువంటి కలెక్షన్ అని చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ఆ తర్వాత కూలీ మూవీ విషయానికి అయితే వద్దాం భయ్య. కూలీ మూవీ అయితే ఆ రకంగా అయితే కాదు. కూలీ మూవీ డివేట్ టాక్ తెచ్చుకుంది చాలా చోట్ల అనమాట. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినా సరే ఈ మూవీ డే 3 కలెక్షన్ వచ్చి 35.8 కోట్లు అయితే వసూలు చేసింది. ఇది నిజంగానే హైలైట్. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చాలా సినిమాలు అయితే చూసాం. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న మూవీ అంత వసూలు చేయదు. రజనీకాంత్ కూలీ మూవీ మాత్రం ఆ రకం కాదు. రోజు రోజుకి కలెక్షన్ పెరుగుతూనే ఉన్నాయి. అదే కాకుండా ఈ మూవీ ప్రీలీజ్ బిజినెస్ కూడా తక్కువ చేసుకుంది. అయితే ఈ మూవీ ఓవరాల్గా 320 కోట్ల కలెక్షన్ గ్రాస్ అయితే చేసింది వరల్డ్ వైడ్గా. కానీ వార్ 2 మూవీ మాత్రం 200 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇది చాలా దారుణం. అదే కాకుండా ఈ మధ్య ఇంకో విషయం అయితే బయటకు వస్తుంది. ఏంటంటే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు, ఈయనే అనమాట వార్ 2 మూవీని ఇక్కడైతే తీసుకున్నారు. ఆయన తీసుకున్న ప్రతి మూవీ డివేట్ టాక్ రావటమే కాకుండా ఫ్లాప్ అయిపోతుంది. ఆయన ఒక మూవీని ఒప్పుకున్నాడు అంటే ఆ మూవీకి లాస్ వస్తుంది అని చాలా మంది చెప్తున్నారు. అలా ఎందుకు చెప్తున్నారు అంటే మాట రీసెంట్గా కింగ్డమ్ మూవీ అయితే తీశారు. ఆ మూవీకి ప్రొడ్యూసింగ్ చేశారు. అయితే ఆ మూవీ ప్రొడ్యూసింగ్ చేస్తున్న టైంలో ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పారు అంటే, మీరు ఇంకో రకమైన కేజీఎఫ్ అయితే చూడబోతున్నారు. ఇలాంటి మూవీ మీరు ఎప్పుడూ చూసి ఉండరు అని అనమాట గర్వంగా స్పీచ్ అయితే ఇచ్చాడు. ఆ స్పీచ్ని చూసి చాలా మంది అయితే షాక్ అయిపోయారు. విజయ్ దేవరకొండకి మంచి సక్సెస్ అవుతుంది అని చాలా మంది అయితే థియేటర్కి అయితే వెళ్ళారు. కాకపోతే అది చూడగానే చాలా మంది అయితే డిసప్పాయింట్ అయిపోయారు. అదే రకంగా వార్ 2 మూవీ ప్రమోషన్లో భాగంగా వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో అయితే జరిగింది. ఆ ఈవెంట్లో భాగంగా ఎన్టీఆర్ అయితే 2 కాలర్లు అయితే ఎగరదీశాడు. అసలు ఎన్టీఆర్న ఒక కాలర్ ఎగరదీస్తే ఆ మూవీ విధ్వంసం క్రియేట్ చేస్తుంది. ఈసారి హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఒకే స్టేజ్ మీద ఒకే రకంగా పోజ్ అయితే ఇచ్చారు. విధ్వంసం క్రియేట్ చేస్తుంది అనుకున్నారు. కాకపోతే కూలీ మూవీ విధ్వంసం క్రియేట్ చేస్తుంది. వార్ 2 మూవీ హిట్ టాక్ వచ్చినా సరే ఇది చాలా లో కలెక్షన్, చెప్పాలంటే మరీ దారుణంగా. డే 4 అయితే పూర్తిగా పడిపోవచ్చు నాకు తెలిపిస్తుంది. కూలీ మూవీ మాత్రం డివేట్ టాక్ తెచ్చుకున్నా సరే రోజు రోజుకి బీభత్సంగా కలెక్షన్ వసూలు చేస్తూనే పోతుంది. ఎంతైనా సరే భయ్య, రజనీకాంత్ అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ అనమాట వాల్యూ గట్టిగానే ఉంది అని క్లియర్గా చెప్పొచ్చు. ఓవర్సీస్లో కూలీ మూవీ బీభత్సంగా వసూలు చేస్తుంది. అదే కాకుండా తెలుగు హీరో కాదు రజనీకాంత్ గారు. తెలుగులో అనమాట కొద్ది క్రేజ్ ఉంది. కానీ తెలుగులోనే అనమాట డే 3 నెట్ వచ్చి 18 కోట్లు అయితే తెలుగులోనే వచ్చింది. ఇది నిజంగానే తోపు రికార్డ్ అని క్లియర్గా చెప్పొచ్చు. నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. అయితే ఈ విషయం గురించి మీరు అనుకున్నారు అనే డెఫినెట్ కామెంట్స్ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్.